సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో, డ్యూటీలలో, సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహమునందు సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. లోకము లోక ఇచ్ఛలతో మునిగి తేలుతూ ఉండగా కొద్దిమంది నీ యొద్ద చేర్చబడి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మరి స్థలానికి అనేకులు నడిపించండి. జరుగుతున్న కార్యక్రమాన్ని దీవించండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి.
కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. 10వ తరగతి విద్యార్థులు సిద్ధపడుతూ ఉన్నారు. అందులో నేను నమ్మిన పిల్లలు ఉన్నారు. నరసింహ కుమారుడు, కళా మేడం యొక్క అన్న కుమార్తె, అనేకమైన పిల్లలు ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు గనక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దము ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘాలను గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. అందులో స్మరణ సంఘం గురించి ఏమంటున్నాడంటే 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. విశ్వాసి జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, పూదండలు, శ్రమలు, ప్రశంసలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారా, విద్యార్థుల యొక్క సామర్థ్యము ఎప్పుడు బయటపడుతుంది? వారు పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించినప్పుడు ఈ అబ్బాయి టాలెంటెడ్ అబ్బాయి, ఈ అమ్మాయి టాలెంటెడ్ అమ్మాయి అని అంటారు. కానీ పరీక్షలకే భయపడుతున్నారు. పరీక్షలకు భయపడువారు జీవితంలో ఏమీ సాధించలేరు. విశ్వాసి జీవితములో పరీక్షలను సవాలుగా తీసుకోవాలి. యోబు అంటున్నాడు కదా, ఆయన నన్ను శోధించిన తర్వాత శుద్ధ సువర్ణం వలె నేను కనబడేదను. ఆ 4 బాలులు అన్నారు కదా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో 10 దినములు మమ్మల్ని పరీక్షించు అన్నారు. చూసారా, 10 దినములు మమ్మల్ని పరీక్షించండి అన్నారు. 10 అంతలు శ్రేష్ఠులుగా పరీక్షల్లో వారు విజయము సాధించారు. కానీ శ్రమ అంటే నాటి క్రైస్తవ్యము ఇష్టపడడం లేదు. ప్రతిదీ ఉచితముగా రావాలని ఎదురు చూస్తూ ఉంది. కానీ అలా రావు. శ్రమను ఒక సవాలుగా తీసుకోవాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకములో ఉన్నప్పుడు తన ప్రజలను ధైర్యపరిచాడు.
ఏమని ధైర్యపరిచాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును సరే లోకము జయించిన విజయమే మన విశ్వాసము అంటాడు మొదటి యోహాను పత్రికలో. కనుక విశ్వాసీ జీవితములో శ్రమలను సవాలుగా తీసుకోవాలి. ఆ శ్రమలలో ప్రార్థించాలి. దావీదు అదే అన్నాడు కదా, శ్రమ పడక మునుపు నేను త్రోవ విడిచి తిని ఆయనను శ్రమ నొంది ఉండుట నాకు మేలు అన్నాడు. ఎందుకు? నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు నాకు మేలు అన్నాడండి. ఎంతమంది అనగలరు? నువ్వు 4 పూటలు తిని ఎంతైనా అనగలవు, మాకు ఆ ధైర్యముగా రావాలి కదా అని అంటున్నారు చాలామంది. కానీ యేసు ప్రభు నమ్మిన పిల్లలు వారు శ్రమలలో విజయముతో ముందుకు సాగిపోతారు. వారు ప్రార్థిస్తారు. యేసు ప్రభు అన్నాడు, నా నామము నిమిత్తము జనులు హింసించి నిందించి మీ పేరు చెడ్డది అన్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను ఐగుప్తులో వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చూసారా? 10 దినములు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి. శ్రమలలో నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. సరే, శ్రమలలో నమ్మకముగా ప్రభు కొరకు నిలబడాలి. మోషే ఏం కోరుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే వారంలో నెలలో సెకండ్ సాటర్డే హ్యాపీ ఏంది, ఎప్పుడు గుడికి ఎప్పుడు ప్రార్థనకు అట్లేమన్నా తిరిగి వస్తాము కదా, అట్లేమన్నా పోయి వస్తాం కదా. మనిషి ఏముంది కానీ ఖర్చు ఏమో పెట్టదంట, మనిషి ఏముంది కానీ ఖర్చు పెట్టారంట. మరి ఎట్లాగా? వీళ్ళకి ఎప్పుడు లోక విషయాల మీద. సెకండ్ సాటర్డేనా మనం దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం, దైవిక విషయాలు నేర్చుకున్నామురా. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అనుదినము నా గడప యొద్ద కూర్చుండి నా బోధ వినువారు ధన్యులు. సరే, మనసంతా అటు 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 తిరుగుదాం అంటారు. సరే తిరుగుదాము. మరి ఖర్చు అంటే మాకు అంత శక్తి ఉంది, ఖర్చు పెట్టరు కానీ ఆశలు ఎక్కువ ఉన్నాయి. కానీ మోసే అలా కాదు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట
మేలు అని యోచించి రాజకుమారుడు అని అనిపించుకున్నట్టు కూడా ఒప్పుకొనలేదు. ఎందుకు? అతని దృష్టి లోక సంబంధమైన వాటి మీద లేదు. అతని దృష్టి భూలోక సంబంధమైన వాటి మీద మనసు లేదు. బహుమానము పొందవలనని అదృశ్యుడైన దేవుని మీద మనసు. నీ మనసు ఎక్కడుంది? ఎక్కడుంది నీ మనసు? లోక విషయాలలో కాదు ఉండాల్సిందేది, దైవిక సంబంధమైన విషయాలలో సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో సమయం గడిపితే జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసి జీవితంలో దేవుడు శ్రమపడు వారిని ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. 2వ సమూయేలు గ్రంథం, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. అలా వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. చూచిన దేవుడు దిగి వచ్చాడు. ఆకాశము నుండి చూచిన నీళ్ళు అయినా దిగి వచ్చి ఐగుప్తు దేశమునకు 10 తీర్పులు తీర్చి వాగ్దాన దేశానికి నడిపించాడు ఆయన. శ్రమపడు వారిని నీవు రక్షించువాడవు. వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశ్చర్యకరంగా తన ప్రజలకు అద్భుతమైన విడుదల ఇచ్చే దేవుడు. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము 22వ వచనం. ఆ 12వ వచనం 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు తన రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినట్లు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుణ్ణి బతిమాలుకొన్నాడండి, ప్రార్థించాడు. అద్భుతమైన విడుదలిచ్చాడు దేవుడు. కానీ మనస్సే
విడిపించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాడు. దినాలలో చాలామంది శ్రమలలో ఉన్నప్పుడు దేవుని పట్ల ఉన్నంత ఆసక్తి ఆశీర్వదించబడినాక రావాలి అంటే 1,00,000 కారణాలు వెతుకుతూ ఉన్నారు. అంతకు మునుపు అన్ని కూడికలకు వచ్చేవారు. కాస్త దేవుని ఆశీర్వాదము కలిగలకల్లే జీవన వ్యాపారములలో చిక్కుకొని పోతున్నారు. ఎందుకు రావడం లేదు యవనస్తుడా అని అంటే, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మేము కొత్తగా వ్యాపారం పెట్టాము, ఆ పనిలో ఉండిపోతున్నాము అంటున్నాను. నువ్వు యవనస్తుడా, నూతనంగా జాబులో చేరాను, రావడానికి సమయం దొరకడం లేదు, ఓన్లీ ఆదివారం మాత్రమే అని నిశ్చయించుకుంటున్నారు వారికి వారే. అలాగైతే ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందలేదు. సైనికుడెవడను దేవుని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. నువ్వు చిక్కుకుంటున్నావంటే అపవాది అనుచరులతో కలిసి వారికి లోబడి, నిజమే కదా, ఇప్పుడే కదా ప్రారంభించినది, ఈ సమయమే కదా వ్యాపారం జరిగేది, చూసారా, వారంలో 2 రాత్రులు వచ్చే కూడా ఎన్నెన్నో ఆలోచనలు, చూసారా. అలాక మరికొందరికి రావాలనుకుంటున్నా కానీ కొత్త ప్రసంగాలు దొరకడం లేదే. వీడు కొత్తగా జీవించేది కూడా తెలియదు, కొత్తగా చెప్పడం లేదే. కొత్తగా చెప్పాలంటే ఏం చేయాలా చెప్పు రాజా. సహోదరుడు కొత్త కొత్త ప్రసంగాలు చెప్పాలంటే ఏం చేయాలా? అతని కొరకు ప్రార్థన అవి లేదు. అందుకే నాకు కూడా విసుగైపోయింది. దేవుడు 1-2 మార్లు పదే పదే పలకరిస్తున్నాడంటే అందులో నీ లోపం ఏది ఉందో అది సరిదిద్దుకోవడానికి ఆయన తీసుకోవడం లేదు. సరే, ఇలా కొత్త కొత్త విషయాలు కావాలి. అలా జీవిస్తున్నావా ఆత్మీయంగా అంటే అది లేదు. మళ్ళా పోనీ నువ్వైనా నిరూపించంటే అది చేత కాదు. మళ్ళా ఊరిక పుల్లలేయడం అంతే. ఆధ్యాత్మికంగా నష్టపోతావు. ఇశ్రాయేలుడు ఐగుప్తులో ఉన్నంత వరకు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆశీర్వదించినాక దేవుని మీదనే కాలెత్తాడు. ద్వితీయోపదేశ కాండములో ఆ మాట ఉంది, దేవుని మీదనే కాలెత్తాడంట. జాగ్రత్త, వారు అవివేకమైన జనము, వారు దేవుని ప్రజలు కారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు ప్రభు కొరకు లేడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 18వ వచనం, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి,
నిన్ను కన్న దేవుని మరచితివి. నిన్ను కన్న దేవుణ్ణి మరచితివి. నిన్ను పుట్టించిన దేవుణ్ణి నువ్వు మరిచిపోయావు. యెషూరు అనగా ఇశ్రాయేలు ప్రజలు, వారు కాలు ఆడించాడంట దేవుని మీద. చూడండి 21వ వచనం లేదా 20 వచ్చింది, 32:20. వారి దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కారణం ఏమంటే వారి జీవితములో దేవుడు చేసిన మేళ్లను వారు మరచి ఉన్నారు, వారు మరచిపోయారు. జాగ్రత్త, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభును స్తుతించాలి. రెండవ మాట, శ్రమగల వారిని ఆయన విడిపించే దేవుడు. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులు, దేవుడు వారిని విడిపించెను. సంసోను ఏం చేశాడు? చివరి క్షణములో, చివరి దశలో దాగోను గుడి మధ్య 2 గొలుసులతో కట్టింపబడినప్పుడు ఒక్క మాట ప్రార్థన చేశాడు, యెహోవా ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసి. బంధింపబడ్డాడు, శత్రువుల మధ్య ఉన్నాడు. ఇదొక్కసారే నన్ను బలపరచు, ఇదొక్కసారే నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు అద్భుతమైన సహాయం దయచేయి. సంసోను జీవితములో బ్రతికి ఉన్న కాలము కంటే తన మరణము ద్వారా శత్రువులను అనేకులను అంతమొందించాడు. ఆ గుడి తలుపుల యొక్క స్తంభాలను ఒక్క దెబ్బతో లాగెళ్ళకల్లే అనేకులు శత్రువులు చనిపోయారు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసి. కనుక శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలి? ప్రార్థన చేయి. ఏం చెబుతుంది బైబిల్? మాటి మాటికి సిగ్గుమాలి ప్రభుని అడగాలి. ప్రార్థన రుచించేంత ధైర్యం నీకు ఉండడం లేదు. నేను ప్రార్థన ద్వారా సాధించాను, నా ప్రార్థనలో దేవుడు సహాయం చేశాడు, నా ప్రార్థనలు ఆదుకొని అద్భుతమైన విజయం ఇచ్చాడు. చూసారు? అది నువ్వు దాన్ని సాధకం చేయడం లే. దాన్ని సాధకం చేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తావు. ప్రార్థించేది మానేశావు,
వ్యర్థమైన వాటిని చూసుకుంటూ సమయాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు పనికిరాదు? దేవునికి భయపడి ఒక అధ్యాయమన్నా చదువుతున్నావా అంటే అది లేదు. దేవునికి భయపడి ఒక గంట ప్రార్థన చేస్తున్నామంటే అది లేదు. మరి ఎలాగూ? సంసోను భ్రష్టుడైనను దేవుని జ్ఞాపకం చేసుకొని ఇదొక్కసారే నన్ను బలపరచు అని ప్రార్థన చేయి. నా జీవితం పట్ల నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు. ఎబ్బేజు అడిగాడు కదా, ఏమని చదువుతాము? ఎబ్బేజు ఏదైతే చేశాడో దేవుడు అతనికి దయచేసాను. సొలొమోను అడిగాడు కదా యువకుడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. మన ప్రార్థనలో దేవునికి అనుకూలంగా ఉండాలి, అననుకూలంగా ఉండకూడదు. ఆయన విడిపించే దేవుడు, శ్రమలలో తోడై ఉన్న దేవుడు. 91వ కీర్తన 15వ వచనం, 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ వాక్యానికి సూటబుల్ అయిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరు? ఈ వాక్యానికి సూటబుల్ అయిన ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఈ వాక్యానికి సూటబుల్ అయిన ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? యోసేపు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9-10 వచనాలు. 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పంపుటకు అమ్మి వేసిరి. గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించి ఐగుప్తు దేశమంతటికిని కానాను దేశమంతటికిని ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మేది. ఏడవైంది. ఇది ఉన్నంత వరకు కళలు చెప్తూ ఉండేవాడు. వీని కళ. పైగా అమ్మానాయన వచ్చి ఉనికి ముక్కుతారంట. కలలుగానేవాడు. అంతే వారి సామర్థ్యము. ఐగుప్తులోకి పంపేశారు.
కానీ ఏముందాడా? కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు ఎదుట దేవుడు అతనికి అనుగ్రహించినందుకు ఫరో తన ఇంటి వారికిని తన యావదాస్తికిని ఐగుప్తునకు ప్రధానిగా నియమించాడు. కారణమేమి? యోసేపు శ్రమలో కూడా దేవుని ఘనపరుస్తున్నాడు. యోసేపు శ్రమలో కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. యోసేపు శ్రమలో కూడా దేవుని యందు సంతోషిస్తున్నాడు. రెండవది, దావీదు కూడా అతని శత్రువుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసి ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చోబెట్టి అతని శ్రమలన్నింటిలో నుండి విడిపించాడు దేవుడు. నిన్ను శ్రమల్లో అలాగే ఉంచాడు ఆయన. ఆ శ్రమలలో నువ్వు దేవుని ఘనపరచాలి. ఆ శ్రమలలో నువ్వు దేవుని మహిమపరచాలి. ఆ శ్రమలలో దేవుని కొరకు నువ్వు నిలబడితే చాలు. కానీ శ్రమ అంటే నీకు ఇష్టం లేదే, నిందలు అంటే ఇష్టం లేదే. క్రైస్తవ జీవితము రాజబాట కాదు, ముండ్ల బాట. ఆ బాటలో మన ప్రియ రక్షకుడు ముందు నడిచాడు, తర్వాత మనం నడుస్తూ ఉన్నాం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. నిన్ను అలా పంపించలేదు, ఆయన ముందు నడిచాడు ఆ త్రోవలో. కనుక భయపడాల్సిన పని లేదు. శ్రమ నొందిన తన ప్రజలను ఆయన జాలిపడే దేవుడు అంట. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను జాలిపడి అన్నప్పుడు నూతన నిబంధనలో ఒక వ్యక్తి మనకు గుర్తుకు రావాలి. ఎవరు ఆ వ్యక్తి? మా లే అంటుంది, నన్నైతే అడగాక అబ్బా అంటుంది. నూతన నిబంధనలో జాలిపడ్డాడంట. ఎవర్రా చెప్పురా? యాత్రికుడు, లేవీయుడు, యాజకుడు చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఆ మార్గము గుండా సమరేయుడు జాలిపడి వాని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటగొల్ల వాని ఇంట్లో చేర్చి పూటగొల్ల వానికి కొంత సంపద ఇచ్చి, నేను వచ్చేంత వరకు యాత్రికుని నువ్వు చూసు. ఇంకొకటి, ఇతను డబ్బు అడగాకు. అధికమైన ఖర్చు అయితే ఒక పుస్తకంలో రాయి, మళ్ళీ వస్తాయి కదా, అప్పుడు నేను ఇస్తా.
అతనైతే నేమడుగా, కానీ అతనికి అన్ని విధాలుగా చూసుకో. ఎంత గొప్ప సంరక్షణ అయిన పోషణ అండి. ఆయన ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు. జాలిపడి శ్రమనొందిన తన ప్రజలను జాలిపడి ఆయన ఓదార్చి ఉన్నాడు. ఓదార్చే దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. నీ కర్మ నీదని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, సహోదరులారా, ఆసియాలో మాకు ప్రదర్శించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం. ఏలయనగా మరణమగుదమని మా మట్టుకు మాకు నిశ్చయము కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును తప్పించును. మానవుడైతే విన్సెంట్ గారికి ఒక 500 అడిగాను అనుకో, ఇస్తాడు. మళ్ళా 2 రోజుల తర్వాత అడిగాను అనుకో, ఏంది పెద్దనాయన ఎప్పుడు నన్ను అడుగుతుంటావు, నేనేమన్నా ఉద్యోగం చేస్తానా? అది ఎప్పుడో మా నాయన 50 10 ఇచ్చా, కుండీలో దాచిపెట్టుకుని నువ్వు అడిగావని ఇచ్చా, మళ్ళీ ఇవ్వాలంటే నా వల్ల కాదంటాడు మానవుడు. కానీ ప్రభు అలాగా, ఆయన ఆశ్చర్యకరంగా ఇచ్చే దేవుడు. జాలిపడి తన ప్రజలను ఓదార్చు దేవుడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అనిత్యములు దృశ్యమైనవి. ఏమంటున్నాడు? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ భారమును కలగజేయుచున్నది. ఏముందిలే అనుకున్నారు, అవి ఇంకా ఎక్కువైపోతా ఉంటే అవి మహిమకు కారణమవుతుంది. కనుక విశ్వాసి శ్రమలలో దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. శ్రమలు నిన్ను స్థిరులుగా చేస్తాయి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మిమ్మును స్థిరపరచి బలపరచును. శ్రమల వలన ధైర్యముగా ఉంటాం. ఇవన్నీ నా జీవితంలో చూసినేటివిలే బిడ్డ, ధైర్యంగా ఉండు, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు.
ప్రతి చిన్నదానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. అని నీ తరము వారిని లేదా నీ పిల్లలను నువ్వు ధైర్యపరుస్తావు. ఇది శ్రమల పాఠశాల. ఈ శ్రమల పాఠశాలలో విద్యార్థిగా నువ్వు నేర్చుకుంటే రాటుదేలిన వానిగాను రాటుదేలిన దానిగాను నిలుస్తావు. అయ్యా, పెళ్ళైనప్పటి నుండి మాకెన్నో చూసామండి, కానీ కృపగల దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. సహనముతో ఉందాం, ఓర్పుతో ఉందాం. భక్తులు అన్నారు కదా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను అని. సహనము లేదే విశ్వాసులకు, సహించుట లేదే విశ్వాసులకు, ప్రభు కొరకు నిరీక్షణతో ఉండడం లేదే. ఇక్కడ అంటున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, నువ్వు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం. కనుక శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, పూదండలు, శ్రమలు నీకు బహుమతి ఇస్తాయి. దేవుడు శ్రమగల వారిని, ఆయన రక్షించు దేవుడు శ్రమగల వారిని విడిపించు దేవుడు, శ్రమలో తోడై ఉండి గొప్ప చేయు దేవుడు. యోసేపునకు తోడై ఉండి ఐగుప్తునకు ప్రధానిగా చేశాడు. శ్రమలు నిన్ను ప్రశంసిస్తాయి. శ్రమగల వారిని ఆయన జాలి నొందే దేవుడు. శ్రమలు సంపూర్ణునిగా చేస్తాయి. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, ఈ నెల 16 నుండి 10th క్లాస్ విద్యార్థులు పలు సంఘాలలో, అలాగే నమ్మిన పిల్లలు, మన సంఘములో నరసింహ కుమారుడు మేడం యొక్క కళా మేడం యొక్క అన్న కుమార్తె, ఇంకా అనేకమైన పిల్లలు రాస్తున్నారు కనుక ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి. పాల్ CA పరీక్షలు రాశాడు, మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. రేపు ప్రభు దినం. సహోదరులు ఒక ఇద్దరైనా దేవుని వాక్యం ప్రకటించినట్లుగా ప్రార్థన చేయండి. సంఘములో యవనస్తులు యవనరాండ్లు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే పిల్లలు, అనుదిన ప్రయాణములో పంట పొలాలలో పనిచేసే పిల్లలు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా దేవుడు క్షేమంగా నడిపించినట్లుగా ప్రార్థించండి. సహోదరుడు బిషప్ తన డ్యూటీని ముగించుకుని క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ఆసుపత్రి కాలి నుండి కానీ,
సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చు వారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ ఉన్నాడు. ఆయన డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. నైనా ఎండలు అధికంగా ఉన్నాయి. సంఘములో ప్రతి వారిలో కదిలించండి. మరి ముందుగా వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ప్రతి వారికి బుద్ధి పుట్టించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సంఘములో ప్రార్థించేవారిని లేవనెత్తండి, పాటలు పాడేవారిని లేవనెత్తండి, ప్రకటించేవారిని లేవనెత్తండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. పిల్లలు రాసే పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయిచ్చి, హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. పిల్లల యొక్క పరీక్షలలో మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయినాడు. అనుదిన ప్రయాణములోను ఆయన వివాహ విషయములో, ఉద్యోగ విషయములో, నూతన ఇంటి నిర్మాణ విషయంలో కూడా సహాయం దయచేయండి. ముఖ్యంగా యవన పిల్లలు దేవుని సేవలో వాడబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఈటే తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, యేసు ప్రభువ, నరసింహ ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిదండ్రులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. చల్లాయి కుటుంబాన్ని కూడా దీవించండి. గొరకా ఓబులేస్ ఆయన భార్య పిల్లలు, ఓబయ్య ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. దీవించండి. పిల్లలు పరీక్షలకు సిద్ధపడుతున్నారు, పరీక్షలు రాస్తూ ఉన్నారు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయించేయండి. నైనా బత్తల దేవదానం ఆయన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలు, నూతనంగా ఏర్పాటు చేసిన టీ కెఫేను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తున్నా మీ కృపను దాయించండి. వంశీ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత, ఇస్సాకుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. వసంతరావు అయిన భార్య పిల్లలు, పెద్దవాడు పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దాయిచ్చి, రెండవ వాడిని కూడా దీవించండి. మరి ఏమేమి పడతావారి సంతానం ఇన్నయ్య, అలాగే టీ షాప్ను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. తల్లి బలహీనతతో ఉంది, కనికరించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. నైనా మరి రంగన్న అయిన భార్య పిల్లల తల్లిని దీవించండి. ఆనందమైన భార్య పిల్లలు, అబ్రమైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న కుమారుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మూగమ్మాయి పిల్లలను మీరు దీవించండి. దురైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. మరి దురైస్వామి కూడికకు రాలేదు, ఏ పని మీద వెళ్ళాడో ఆ పనిని సఫలం దయచేసి క్షేమంగా నడిపించండి.
కృపమ్మ తల్లిని తోబుట్టులను కూడా దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇదిగో పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి అయ్యా. మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వేసిన పంట పొలాలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతుగట్టుటకు కూడా సహాయం దయచేయండి. సహోదరి మరి కుమారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. కుమారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. తండ్రి కుమార్తె జలుబుతో బాధపడుతున్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి. భార్యాభర్తలను దీవించండి. మరో సంతాన విషయంలో మీ కృపను. ఫ్లారెన్స్ నైటింగేల్ చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సహాయముని మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. అలాగే గంధం కృపా సుందరి కొరికి మేము ప్రార్థిస్తాం. రక్షించబడిన బిడ్డ ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుని మీరు అనుగ్రహించండి. ఆమె ఉద్యోగ విషయంలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసై అయిన భార్య పిల్లలు, కుమార్తె కానుప విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. తల్లిని బిడ్డను దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. అలాగే రాబర్ట్ తల్లిని నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించండి. మరి పెద్ద కుమారుడు ఇంటర్ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మ అలాగే పెద్ద కుమార్తె భర్త వరుస దీవించండి. సంతాన విషయంలో సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. దివ్య కిషోర్ల జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. చూటుడు ఏలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గంధం గ్రేసమ్మ ఇదిగో కుమారుని కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, పిల్లలను మీరు దీవించమని అడుగుతారు. కడవక లేసన్న గారు ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారేశ్వర విసారి అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను దీవించండి. పోలీసు విజయుడు అయిన భార్య వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క వారి కుటుంబ సభ్యులను దీవించండి. రామగల్ల తిమోతి, మనోహర్, అలాగే యేసు ప్రభువ, మరి సువార్తమ్మ, అలాగే కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ మంచి ఆదరణ, ఆరోగ్యంను మెడతాయి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. సుందర్ అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపరుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిషి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. యేసు ప్రభువా రాజమ్మక్క కుమార్తెను దీవించండి. భర్తను బట్టి మీకు స్తోత్రం. రత్నకుమార్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. ఇంటిపైన నూతన ఇంటి పని ప్రారంభించారు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. మేడమే అన్న కుమార్తె 10 పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జట్టన్న కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయమని యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. సాగిబండ బిషప్ రమణ కుమారి, అలాగే కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె పరీక్షలకు అప్లికేషన్ వేసింది. రాబోయే దినాలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. శ్వేత, సన్నీల్ వారి ఉద్యోగ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. నూతన ఇంటిని దీవించండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ
ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నాడు. సాగిబండ చిట్టి ఆయన భార్యను మీరు దీవించమని అడుగుతాను. సావిత్రి చిట్టి ఆయన భార్యను దీవించండి, సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. నాగమ్మ, ప్రమీలమ్మ, రాజశేఖర్ ఆయన భార్య వారి సంతానం దీవించమని అడుగుతాను. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యోహాను, భారతి పిల్లల యొక్క చదువులో మహిమ పొందండి. మరి ఏమేమి భర్త వారి యొక్క కుమారుని దీవించండి, కుమార్తె కుటుంబాన్ని దీవించమని అడుగుతాను. పోత్రై రాజయ్య ఆయన భార్య పిల్లలను బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవ వాడిని దీవించండి, ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. వారి పెద్దమ్మ నిన్నటి దినమున మీ వద్దకు చేర్చబడింది. కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం వారికి ఆదరణ దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజయ్య కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చడం కూడా సహాయమును మీరు దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. రెండవ వాని జీవితంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. బేబీ తల్లిని, చెల్లాయిని, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే తిప్పన్న కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ముఖ్యంగా బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. అలాగే తల్లిని బట్టి మీకు స్తోత్రములు, తమ్ముని బట్టి మీకు స్తోత్రములు, సోదరిమణులు కుటుంబ సభ్యులను దీవించండి. విన్సెంట్ పినల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అప్పుడప్పుడు దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. భార్య భర్తలను దీవించి మీరు మహిమ పొందండి. శ్యామలమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, అలాగే స్వాతి ఆమె భర్త సంతాన విషయంలో మీ కృపను, అబ్రామ్ దీప్తి వారి యొక్క కుమారుని దీవించండి. తల్లిదండ్రులను తోబుట్టులను దీవించండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, బిందం ఆమె భర్త వారి సంతానమును మీరు దీవించండి. యేసు ప్రభు ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని దీవించి మహిమ పొందండి. భాగ్యరాజు ఆశకును బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. యేసుతున్నాం వారి యొక్క సంతానమును, కుమారులు వారి భార్యలు వారి సంతానము దీవించండి. కుమార్తెలు వారి భర్తలు వారి సంతానము మీరు దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. ఉద్యోగాన్వేషణలో మీ కృపను, అలాగే పాల్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఆసుపత్రులను, స్టాఫ్ను, టీవీ పరిచయను దీవించండి. స్థానిక సంఘాలను దీవించండి. శ్రీరామూర్తి గారు ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మాలే జనార్దన్ రావు గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక డేవిడ్ గారు, ఎన్ఎం జోసఫ్ గారు, సుదర్శనం భార్య, స్థానిక సంఘాలను దీవించండి. ఎండలు అధికంగా ఉన్నాయి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని కదిలించండి. నైనా ముందుగానే కూడుకొనుటకు మీరు కార్యం జరిగించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను దీవించండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధములు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. నైనా మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.